మళ్ళీ వినాలంటే చాలా కష్టాలవుతాయి. వట్టిగానే సక్సెస్ అవ్వం సార్. సక్సెస్ గావాలంటే ఎన్నో రోలర్ కోస్టర్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఒస్తాయి. అవన్నీ ఎదుర్కోవాలి మనం. అవన్నీ ఉంటేనే గదా సార్ సక్సెస్‌లో కిక్ అనేటిదుంటది. ఏం లేదు హాయిగా జస్ట్ హైవే రోడ్ ఎక్కినట్టెళ్తే సక్సెస్‌కి కిక్ ఏది? ఆ టేస్ట్ ఏది మరి సార్? ఉన్నయన్నీ మనం ఎక్స్‌పీరియన్స్ అవుతేనే గదా సార్ ఇంకొకరికి అరే! నా సక్సెస్‌లో ఇంత పెద్ద స్టోరీ ఉందని జెప్పుకోవచ్చు. ఇదంతా అసలు ఏం అర్థం గాట్లేదు సార్ అసలు. మామూలు సెషన్ జెప్తలేరసలు. అంటే మళ్ళీ 30 డేస్ ఆ సాలరీ వచ్చేదానికి మనం ఎంత కష్టపడుతున్నాము. మరి 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఒస్తది అని అన్నప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి. అంటే మొత్తం ఇట్లా ఉడుకుతుంది సార్ బ్లడ్ అంతా. ఏదో సంథింగ్ మీరు అసలు అంటే అంటే ఈ మీరు నాకైతే 3 డేట్లు గుర్తుంటున్నాయి సార్. అంటే 10థ్‌కొచ్చే ఆ డేట్ మన చెక్కులు పడే డేట్ ఒకటి, మీ 160 పీవీల డేట్ ఒకటి, మళ్ళీ ఇది 500 పీవీల డేట్ సార్. వేరే ఇంకా ఏ డేట్లు గుర్తుండయి, ఏ రోజు గుర్తుండట్లేదు సార్. అసలు మీరు నిజంగా ఇలానే మీ మాటలు వినాలి. మీలా మేము తయారవ్వాలి. ప్లస్ మళ్ళీ అంటే ఇప్పుడు మన బిజినెసే డూప్లికేషన్ కదా సార్. మేము భరత్ సార్‌నే డూప్లికేషన్ చేస్తూ ఉంటాం సార్. ఇంకా అంతే ఇంకా మాటలు రావట్లేదు. చాలా అనుకున్నాను ఏమేమో చెప్దాం అనుకోని. కానీ ఏం లేదు సార్. మీ గురించి చెప్తే ఇంకా చెప్పలేం సార్. ఎందుకంటే ఒకవేళ చెప్తే గూడా